సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగానే సామాన్యులకు లాభమా నష్టమా? ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ఆలోచనతో ఉందని సమాచారం. దీని గురించి ఏం చెప్తారు? శ్రావణి, భూమి ఎవరిది అన్నది పారదర్శకంగా అందరికీ తెలియటం, ప్రామాణికంగా తెలియటం ఆర్థిక వ్యవస్థకు అవసరం. మీ ఆస్తి హక్కు స్పష్టంగా ఉన్నట్టయితే రేపొద్దున నన్ను మీ దగ్గర పొందలుచుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? నమ్మకం మీద పోతున్నాం. ప్రస్తుతం చట్టం ఏమిటి? మీకు నాకు ఒప్పందం కుదిరితే రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కడతాము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కానీ భూమి నాకు టైటిల్ వస్తుందని గ్యారెంటీ లేదు. అమ్మేవాళ్ళకి హక్కు లేదనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేసి నాకు అమ్మారనుకోండి, నాదని చెప్పినాయి, రిజిస్ట్రేషన్ ఆయన మాత్రం చేత నాకు హక్కు రాదు. అందుకని ప్రపంచం అంతా ఏం చేశారు? ఈ ఆర్థిక వ్యవస్థ బాగా నడిచే దేశాల్లో ఆస్తి హక్కుల విషయంలో చాలా పారదర్శకంగా, ప్రామాణికంగా ఎవరిది ఆస్తి అని చాలా స్పష్టంగా, ఒకసారి అది బటన్ నొక్కితే ఇది శ్రావణి గారిది, ఇది ఈ సర్వే నెంబర్లో ఈ పొలం, దాని మ్యాప్ ఇది, ఇప్పుడు కొన్నారు, దాని టైటిల్ ఉంది. అప్పుడేమవుతుంది? మీరు పరపతి కావాలి బ్యాంకులో అంటే దాన్ని తనఖా పెట్టచ్చు, ఆస్తులుగా తనఖా పెట్టేది. అది లేకపోతే మీకు దగ్గర మూల పెట్టుబడి ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరగదు. అలాగే మీరు ఒక భూమిని కొనుక్కోవాలి వ్యాపారం కోసం, ఒక పరిశ్రమ కోసం, కొనేప్పుడు అసలు భూమి వాళ్ళదా కాదో తెలియకుండా దాని మీద మేము మల్లాగుల్లాలంతా పడి లక్షలు ఇచ్చిన తర్వాత భూమి కాదని తెలిపోతే పరిశ్రమలు నడుస్తాయి, పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదు. కాబట్టి ఇటు వ్యక్తికి, ఇటు సమాజానికి, పరిశ్రమలు పెరగడానికి ఇది చాలా అవసరం. కానీ అది చేసేటప్పుడు ఏంటంటే ప్రజల విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు నమ్మకం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన చట్టంలో ఉదాహరణ నేను చూశాను. ఏం చేశారు? ఇప్పటిదాకా పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ల్యాండ్ రికార్డ్స్లో ఫేర్ అడంగల్ అంటారు, రకరకాలుగా రికార్డ్స్లో మీ పేర్లు వగేరా నమోదే ఉన్నాయి. ఏ రకమైన వివాదాలు లేనప్పుడు, పట్టదారు పాస్ పుస్తకం ఉన్నప్పుడు, మ్యూటేషన్ జరిగినప్పుడు మీ పేరుతో వాళ్ళను కూడా నువ్వు వచ్చి 15 రోజులు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే నీ భూమి పోతుంది, మా ఎంఆర్ఓ గారు ఏం చెప్తే అదే ఫైనల్, ఆ పైన అప్పీల్ కూడా లేదు, ఆ పైన వెళితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ పైన ఇంకొకటి, కానీ హైకోర్టు తప్ప ఇంకో అప్పీల్ ఎవరికి లేదు అని చెప్పంటే నమ్మకం కుదురుతున్నారు కదా. ఈ దేశంలో మన పరిపాలన వ్యవస్థ మీద నమ్మకం ఉందా మనకి ఎవరన్నా? కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, పొరపాటు సంస్థలను విశ్వాసం లేకుండా ప్రభుత్వం మాకు అధికారం ఉందో మేము ఇష్టం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన సాగుతుంది, అశోక కాలం నుంచి సాగుతుంది, ఇక కొత్త కాదు. ఎవరు కూడా భూమి విషయంలో చాలా అంత క్యాజువల్గా, చాలా యథాలాపంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా. భూమి అన్నది ప్రాణాంతకం ఈ దేశంలో. చాలామంది ప్రాణమైనా కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్న తల్లిదండ్రులు వారసత్వం ఇచ్చిన భూమిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారు. అవును సార్, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నాకు భూమి ఎక్కడికి పోదు, అధికార యంత్రాంగం నన్ను మోసం చేయలేదు, నా సరతరాలుగా నా కుటుంబంతో ఉన్న భూమి ఎక్కడికి పోదు. ఇప్పటిదాకా బోర్డంత తంటరబడి 45 ఏళ్ల క్రితం ఎప్పుడో పట్టదారు పాస్బుక్ చట్టం వచ్చింది. చాలా కాలం పాటు పట్టదారు పాస్బుక్లు అందే కదా, లంచం లేకపోతే ఒక్కడ కూడా వచ్చేది కాదు. నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో 25 ఏళ్ల క్రితం ప్రతి సభలో అడిగేవాడిని, లంచం లేకుండా మీకు పట్టదారు పాస్బుక్ వచ్చిందా అని. లేచిన చేతులు చాలా తక్కువ. ఇప్పుడు క్రమక్రమంగా బాగుపడింది. పూర్వంతో పోలిస్తే పట్టదారు పాస్బుక్లు వస్తున్నాయి, మ్యూటేషన్లో కొన్ని అవుతున్నాయి. అవి కూడా లెక్కలు తీసుకోకుండా మళ్ళీ లేడీకి లేచిందే పెరుగున మళ్ళీ మొదలెడతానంటే ఎట్లాగా? కాబట్టి సంకల్పం మంచిదే కావచ్చు, కానీ చట్టం చేసిన తీరు చాలా అభ్యంతరకరము. ఆ పొరపాట్లు సవరించి ఇక ఈ టైటిల్ విషయంలో సందేహానికి ఆస్కారం లేకుండా అంత నమ్మకాన్ని చూరగొడుతుందంటారా సార్ ప్రభుత్వం? అంటే చేసిన ఏర్పాట్లను బట్టి, ఇప్పుడు చేసిన ఏర్పాట్లను బట్టి ఒకటి మీ మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వ వ్యవస్థగా మీ మీద నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండేట్టుగా మీరు వ్యవహరించాలి. మీరు ఏర్పాటు చేసిన పద్ధతులు పొరపాటు ధరల్లో కూడా న్యాయం జరుగుతున్న విశ్వాసం కలిగే రీతిలో ఉండాలి. అదంతా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి. నాకేదో చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి శాసనసభలో చేసేస్తాను, మీతో సంబంధం లేదనుకుంటే భూమి మీది, మీకు నమ్మకం కలగాలి. కాబట్టి మీ ముందు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి చర్చ రావాలి. అంచేత సరిగ్గా చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు భూమిని సేకరించాను. 2 సందర్భాలు బాగా గుర్తున్నాయి నాకు. సబ్ కలెక్టర్గా ఉండగా నేను వెళ్ళిన కొత్తలోనే ఒక డిగ్రీ కాలేజీకి భూమి కావాల్సి వచ్చింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి. అరగంటలో భూమిని సేకరించాను నేను, అరగంటలో. రైతులందరినీ కూర్చోబెట్టి, బాబు ఈ 15 ఎకరాల భూమి డిగ్రీ కాలేజీకి కావాలి, ప్రభుత్వం పెడతాను, మన పిల్లలకే వచ్చేది, కాబట్టి మీరంతా ముందుకు రావాలి. సంతోషం సార్ అన్నారు. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు సరిగ్గా ఏమన్నారు. నేను మీకు 2 హామీలు ఇస్తున్నాను, ఈ ఎక్విజిషన్, ఈ గొడవలని వద్దు, మార్కెట్లో రేట్ ఎంత ఉంది సార్, ఇవాళ రేట్ ఎంత ఉంది ఎకరానికి,
20,000 ఉంటే నేను ఇంకో 10,000 ఎక్స్ట్రా వేస్తాను, 30,000. 15 రోజుల్లో మీకు డబ్బు వచ్చి ఏర్పాటు చేస్తాను నేను భరోసా. మీరంతా ఇప్పుడు కలిసి రండి అని చెప్పంటే 15 నిమిషాల్లో కలిసి వచ్చారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ ఒకటి కావాలి. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా డైరీ చిత్తూరు నెంబర్ 1, ప్రకాశం నెంబర్ 2. ఇప్పుడు చిత్తూరు తర్వాత నాశనం చేశారు. ప్రకాశం నెంబర్ 2 ఇది మిల్క్ కలెక్షన్లో ఉపయోగం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా ఉండేది. మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది. దానికి భూమి కావాల్సి వచ్చింది. అరగంట పట్టింది నాకంతే. రైతులందరూ సమర్పించి ఇదే పని చేశాను మీకోసమే. మీ పాలు సేకరించాలని చెప్పంటే మరి సీజన్లో బాగా పాలు వచ్చేసి డిమాండ్ లేకపోయినట్టయితే మొట్టపోవటం మరొకటి చేయాలి, లేకపోతే మనం నడపలేని దీన్ని. ఆ ఫ్యాక్టరీ కోసం వస్తామంటున్నారు. ఈ భూములన్నీ మీరు సంతోషంగా ఇచ్చేయండి, రేట్ అంతా చెప్పండి, ఇంకో 50% ఎక్కువ ఇస్తానని 15 రోజులు ఇస్తాను. అప్పటికప్పుడు ఇచ్చారు. ఆ మాట నిభాయించుకున్నాను నేను. కాబట్టి ప్రభుత్వాలకు ఎప్పుడైతే కష్టం వస్తే పట్టించుకుంటారని నమ్మకం లేదు. కోర్టుకు పోయా, వాడితో మాట్లాడుతున్నావు తెలుసా, లేకపోతే సిఫారసు చేయించుకో, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళు, వాడు బాబు గారి దగ్గరికి వెళ్ళు. ఏంటిదంతా? సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉన్నట్టయితే, ప్రజలకి మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నట్టయితే, మార్కెట్ రేటు ప్రకారం 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే వెంటనే ఇస్తారు నమ్మకం ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. లేకపోతే ఇప్పుడు అమరావతిలో గొప్ప పని చేశారు. ఏం చేశారు? భూమిని సేకరించినప్పుడు ఇప్పుడు కూడా భూమి పోయిన వాళ్ళకి బాగా కలుగుతుంది. భూమిలో ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా పోయిన దానికి నాకు పరిహారం అనిపించదు, డబ్బులు విలువ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? ఈ భూమిని మీరు ఇస్తే ఈ భూమిలో పెరిగే విలువ ఉన్న భూమిలో కొంత వాటా మీకు వచ్చేస్తుంది. ఒక 50 రెట్లు 100 రెట్లు దాని వాల్యూ పెరుగుతుంది. అంటే అందరూ ఉమ్మడిగా వచ్చి పూలింగ్లో వచ్చేసారు. ఇట్లాగ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని చిత్తశుద్ధితో పారదర్శకంగా మీరు చేసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాబట్టి భూముల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, క్రెడిబిలిటీతో, విశ్వసనీయతతో, నిజాయితీగా, సమర్థంగా వ్యవహరించాలి. అరే మీరు కాంపెన్సేషన్ లేమంటే లంచాలు మింగిన వాళ్ళు ఎంతమంది కనుక్కోండి మీరు అసలు. ఎన్నో ప్రాజెక్టులు నరకం చూపెడుతున్నారు వాళ్ళకి భూమి ఇస్తే. మార్కెట్లో ₹1,00,000 విలువ ఉంటే 10,000 కట్టేవాళ్ళు పూర్వం. 10,000 కట్టేవాళ్ళు. ఆ భూమిని పోయిందంటే వాడి కుటుంబం నాశనం అయినట్లు లెక్క. అలా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి? కాబట్టి పూర్తిగా అది ప్రభుత్వాల నిర్వాహం, అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి దుశ్చర్యలు. సార్, స్కిల్ సెన్సెస్ అని చెప్పి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం సార్ దీని అర్థం ఏంటి? దీనివల్ల నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇందాక అనుకున్నాం రిజర్వేషన్ విషయంలో ఏంటి సమస్య? డిగ్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, పట్టుకొస్తే అక్షముఖరాలు. డిగ్రీ కాగితాల నుంచి ఉద్యోగం ఎక్కడ రాదు. ఉపాధి అన్నది సమాజంలో మనందరికీ కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయగలిగితే అది వాళ్ళకు ఉపాధి అవుతుంది, మనకే సేవలు అవుతాయి. మీ కెమెరామన్ ఉన్నాడు, ఆయన ప్రకాశం జిల్లా నుంచి అని చెప్పి, కరీంనగర్ జిల్లా నుంచి అని చెప్పాడు, గోదావరి కిరణి. ఆయన ఖమ్మం జిల్లా నుంచి అన్నాడు. ఈ కెమెరా వీడియో తీయడం చేత కాలేదు అనుకోండి ఆయనకి. మీరు కూర్చోబెట్టి జీతం ఇవ్వగలరా? సర్టిఫికేట్ చూపెట్టాడు, వీడియో తీయడం చేత కాదు, కెమెరా యాంగిల్స్ తెలియదు, లైటింగ్ తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియదు. మీకు ఉపయోగం ఉందా? లేదు. ఎప్పుడు ఆయనకు ఉపాధి అవుతుంది? మీకు పనికొచ్చే పని చేస్తే. ఆయనకి జీతం రూపంలో ఉపాధి దొరుకుతుంది, మీకు సేవ అందుతుంది. ఏ పనైనా అంతే. కారు డ్రైవర్ కావాలా, సర్టిఫికేట్ ఉంది సార్, డ్రైవింగ్ రాదు నాకు, నేను కూర్చోబెట్టి జీతం అన్నట్టు తీసుకుంటారు మీరు? ఓ పోయా నమస్కారం అని పంపించేస్తారు, అంతే కదా. మనకేమైంది? చెత్త విద్య, దొంగ విద్య, కాపీ కొట్టడం, బట్టి పట్టడం, నైపుణ్యం అలా. పిల్లలు తెలివితేటలు లెక్క, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. కానీ మనం ఏం అభిప్రాయం కలగజేసాం? ప్రభుత్వాలు వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి పనికొచ్చే ఉపాధి ఇవ్వటం ఎట్లా అని ఆలోచించకుండా అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎలక్షన్లో ఎట్లా కూడా ఆపధర్మంతో గెలవాలని చెప్పని తెలంగాణ ఏమన్నారు వీళ్ళు? జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం. అంతకంటే పచ్చి అబద్ధం మరొకట్లేదు. 100 మంది సమాజంలో పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ 3 మనకు పనికొచ్చే పని పెద్దగా ఏం చేయట్లా. మీ ఒంటి మీద ఏ వస్తువైనా చూడండి, మీరు కట్టుకున్న బట్టలు కావచ్చు, చేతుకున్న వాచ్ కావచ్చు, నా జేబులో ఉన్నటువంటి కళ్ళజోడు కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, కాళ్ళకున్న చెప్పులు కావచ్చు, మీరు నడిపే కారు కావచ్చు, కూర్చున్న సోఫా కావచ్చు, వీటిలో ఒక్కటి ప్రభుత్వం చేసిందా? మరి మనకు కావలసినన్ని తయారయ్యేదేమో మార్కెట్లో. ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా వస్తాయి? 3 వస్తాయి. ఆ 3 ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి మనకి, అది చేయట్లా.
మనకు ఉమ్మడి పనులు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఉపాధి ప్రజలకు కావలసినటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది. ఈ రెండు ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యం లేని చదువు చెత్త కాగితం. కాబట్టి రెండు కావాలి. దీర్ఘకాలంలోనేమో ముందు విద్యను బాగు చేయాలి. చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా బాగుపట్టాల, ఇంకా చాలా చేయాలి ఇంకా. కానీ అది దీర్ఘకాలం. రెండోది ఇప్పటికే సోకాళ్ళు చదువు అయిపోయిన తర్వాత విద్యను బాగు చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు కదా. కాబట్టి రెండో పని వెంటనే చేయాల్సింది నైపుణ్యాన్ని పెంచడం. అందుకే జాతీయ స్థాయిలో మన బడ్జెట్లో మీరు చూసినట్టయితే నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, ఐటీఐలు బాగు చేయడం ఎట్లా. తెలంగాణలో కూడా ఏం చేశారు? టాటా వారిని పిలిచి ఐటీఐలు బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత లోతుగా చేయాలి. ఉరికి ముక్కబడిగా కాకుండా కేవలం అలంకారప్రాయంగానో బిల్డింగ్లు కట్టడమో కాదు, మెషినరీ పెట్టడం కాదు. నిజంగా నైపుణ్యం రావాలి, స్కిల్ రావాలి. స్కిల్ అంటే సంపాదించే శక్తి. ఆ సంపాదించే శక్తి ఉన్నట్టయితే, ఉపాధికి పనికొచ్చేవాడినట్టయితే మార్కెట్ టకామని అందుకుంటుంది వాళ్ళని. మరి దానిలో ఫస్ట్ స్టెప్ ఏమిటి? అసలు ఎవరికి ఏ స్కిల్ ఉన్నది, వాళ్ళు చదువుకున్నది ఏ మేరకు, చదువుకున్నా కూడా నిజంగా ఇది విషయం తెలుసా లేదా, ఇది అర్థమైతే ఏ రకంగా స్కిల్ పెంచాలి, ఏ రకంగా ఉపాధికి పనికొచ్చేట్టు చేయాలి, ఆదాయం పెంచేట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి చేయాలని చెప్పడం చాలా అవసరం. కాబట్టి దానిలో భాగంగా ఉరికే స్కిల్ సర్వే చేస్తే చాలదు. ఒక ప్రోగ్రామ్ ఉండి దానిలో భాగంగా కనుక సర్వే చేసినట్టయితే, ఆ స్కిల్ సెన్సస్ చేసినట్టయితే ఖచ్చితంగా అవసరమో, ఇంకో మార్గం లేదు. ఉపాధి మళ్ళీ చెప్తున్నాను, ఉపాధి మెగా డిఎస్సీల వల్ల రాదు, ఉపాధి మీకు జాబ్ క్యాలెండర్ వల్ల రాదు, ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాల వల్ల రాదు. ఉపాధి మార్కెట్లో ప్రజలకు కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం నుంచి వస్తుంది. ఆ నైపుణ్యాన్ని పెంచడం ఒక పక్కన, మార్కెట్లో ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల్ని మౌలిక సదుపాయాలని పెంచడం మరో పక్కన. ఈ రెండు కలవాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.